హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను దేవి భాగవతంలోని మరొక కథని మీకు వివరిస్తాను. ఈ కథలో విష్ణు భగవానుడు మహాలక్ష్మితో ఏమని సంభాషించారు, విష్ణు బ్రహ్మల యొక్క సంవాదము, మిథిలాపురమునకు వెళ్లి జనకునితో సందేహములు నివారించుకోమని సుఖదేవునితో వ్యాసుడు తెలుపుట గురించి వివరిస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అమ్మవారి మహిమలు మరికొంతమంది చేరటానికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కథలోకి వెళ్దాము. వ్యాసుడు ఈ విధంగా పలికాడండి. భగవంతుడకు విష్ణువు వటపత్రమునందు నిద్రించి ఉండెను. ఆ స్వామి మనసు పొంగుచున్న ఆశ్చర్యమును సముద్రమునందు మునుగుచుండెను. ఆ స్వామి ఈ స్థితిని చూసి భగవతి చిరునగువుతో చెప్పసాగెను. అంటే లక్ష్మీదేవి అమ్మగారు వటపత్రం మీద విష్ణుదేవుడు పడుకోనుండుట చూసి ఇట్లా పలుకుతున్నారనమాట. విష్ణు, నీవెందుకు ఆశ్చర్య విముగ్ధుడవవుతున్నావు? భగవతి మహాశక్తి ప్రభావంన నన్ను నీవు గుర్తించలేకున్నావు. ఇంతకు మునుపు కూడా సృష్టి ప్రళయములు జరుగుతూనే ఉన్నవి. అప్పుడు కూడా నీవు అనేక సార్లు అవతరించితివి. ఆ పరాశక్తి నిర్గుణ, నీవు సగుణ పరబ్రహ్మవు. అట్లే నేను కూడా సగుణ శక్తిని, సత్వశక్తినిగా నన్ను తెలుసుకొనుము. ఇప్పుడే నీ నాభి కమలము నుండి ప్రజాపతియగు బ్రహ్మ సృష్టి జరుగును. రజోగుణ సంపన్నుడై ఆయన సకల జగత్తును సృష్టించును. తపస్సునందు నిమగ్నుడైన తదుపరి ఆయనకు సర్వోత్కృష్ట శక్తి సులభమగును. అప్పుడు ఆయన త్రిలోకములను రచించుటయందు సఫలుడగును. బ్రహ్మ రజోగుణమును ధరించి ఉండును. అందువలన ఆయన సృష్టి కూడా రజోగుణ సంపన్నమగును. విలక్షణమైన బుద్ధి గల బ్రహ్మ పంచభూతములను నిర్మించును. వాటి యందు ఇంద్రియములను, ఇంద్రియాశాసకులైన దేవతలను, మనస్సును తగినట్లు స్థాపించి తన సృష్టిని అలరించుకును. అందువలనే ఆయనకు కర్తయని ఉపాధి కలిగెను. భాగ్యశాలి నీవు ఈ విశ్వమును రక్షించు కార్యమును నిర్వహించుము. క్రోధావేశము కలుగుట వలన నీ కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడు అవతరించును. ఆయనకు తామస శక్తి ప్రాప్తించును. మహామతి, ఆ రుద్రుడే కల్పాంతమునందు ఈ సృష్టిని సంహరించును. ఈ కార్య సాధన కొరకే నేను నీ చెంతకు వచ్చి తిని. నీవు నన్ను సత్వగుణ సంపన్న శక్తిగా తెలుసుకొనుము. మధుసూదన, నేనిచటనే ఉందును. ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉందును. నీ హృదయము నాకు నివాస స్థానము. నేనిచటనే ఉండును. భగవంతుడగు విష్ణువు ఈ విధంగా పలికారనమాట. దేవి పలికిన మాటలకి ఆయన ఈ విధంగా బదులిచ్చారు. దేవి, కొంచెము సేపటి ముందు నేను అర్ధశ్లోకమును వింటిని. ఆ అక్షరములు మిగుల స్పష్టములు. ఆ పరమ రహస్యమైన వాణి ఎవరి నోట ఉండి వెలువెను వరానన దయతో దాన్ని తెలుపుము. సుందరి, నేను మిగుల ఆశ్చర్యమునకు లోనై ఉన్నాను. నిర్ధనులకు ధనము స్మరణకు వచ్చినట్లు ఈ విషయము నాకు పదే పదే జ్ఞాపకము వచ్చుచున్నది. వ్యాసుడు ఈ విధంగా పలికారు. భగవంతుడగు విష్ణువు మాటలను విని లక్ష్మీదేవి ముఖము వికసితమయ్యెను. ఆమె నవ్వుచూ మిగుల ప్రేమతో చెప్పసాగెను. మహాలక్ష్మి ఈ విధంగా పలికారు. విష్ణు, నేను చెప్పెదను వినుము. నేను సగుణ రూపమునగు చతుర్భుజ భగవతిని. ఇది నా పరిచయము. నీవు నిర్గుణ ఆద్యాశక్తిని ఎరుగవా? ఆ దేవి యందే ఆమె సగుణ రూపము కూడా దాగి ఉండును. భాగ్యశాలి, ఆ నిర్గుణ భగవంతియే ఈ అర్ధశ్లోకమును వచించెనని తెలుసుకొనుము. దీన్ని పరమ పవిత్రమగు దేవి భాగవత పురాణమని అర్థం చేసుకొనవలెను. కళ్యాణప్రదమగు ఈ పురాణము వేదరహస్యముతో పరిపూర్ణమైనది. శత్రువులను ఉపశమింపచేయు దృఢవ్రతమును దాల్చిన విష్ణు ఈ గుప్త రహస్యమును తెలియజేయుట ఆ మహాదేవి యొక్క విశేష కృపయే అని నేను తలంచెదను. మహావిద్య యొక్క నోటి నుండి వెలువన్న ఈ వాక్కు సంపూర్ణ శాస్త్రముల సారము. దీనికంటే ఎక్కువగా తెలుసుకొని వస్తువు త్రిలోకముల యందు లేనే లేదు. నిశ్చితముగానే ఆ దేవి భగవతి నీ ఎడల మిగుల ప్రేమ కలిగి
ఉండును. కనుకనే నీకు ఈ విషయము తెలియజేసినది. వ్యాసుడు ఈ విధంగా పలికారు. భగవతి మహాలక్ష్మి వచనములను వినిన తర్వాత భగవంతుడగు విష్ణువు దాన్ని మహామంత్రముగా భావించి హృదయమునందు శాశ్వతంగా నిలుపుకొనెను. కొంత సమయము గడిచిన తర్వాత ఆ స్వామి నాభి కమలము నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యెను. ఆయన దైత్యులకు భయపడి విష్ణువును శరణుజొచ్చెను. అప్పుడు శ్రీహరి ఘోర యుద్ధము చేసి మధుకైటవులను దైత్యులను సంహరించెను. తదుపరి స్పష్టమైన అక్షరములు గల ఆ అర్ధశ్లోకమును జపించుటయందు నిమగ్నమయ్యెను. ఆ స్వామి జపించుటను చూసి బ్రహ్మకు అమిత ఆనందము కలిగెను. ఆయన భగవంతుడగు విష్ణువును అడిగెను. జగదీశ్వర, మీరు సకల దేవతలకు ఆరాధ్యులు. కమల లోచన, అట్టి ఎడల మీరెవరి నామము జపించుచున్నారు? మీకంటే ఎక్కువ ఆదరణను పొందుటకు అర్హుడైన దైవమెవరు? ఆయన స్మరించి మీ హృదయం ఇంత ఆనందంను పొందుచున్నది అని బ్రహ్మ అడిగారనమాట విష్ణుదేవుణ్ణి. భగవంతుడగు విష్ణువు ఈ విధంగా పలికారు. మహానుభావ, క్రియాకారణము మొదలగు లక్షణములతో సంపన్నమైన శక్తి నీలో నాలో విరాజమానమై ఉన్నది. దాన్ని కళ్యాణ స్వరూప భగవతి ఆద్యాశక్తిగా భావింపుము. ఆమె ఆధారముగా చేసుకొని ఈ అగాధ జలమునందు సకల జగత్తు స్థితమై ఉన్నది. శాశ్వతముగా మానురాలై సాకార రూపమున తన లీలలను ప్రకటించుచున్నది. ఈ చరాచర సమస్త విశ్వోత్పత్తికి కారణభూతమైనది, సదా ప్రసన్నురాలై ఉండునది భగవతి మహాశక్తి. మానవులను ఉద్ధరించుటకు అవతరించినది. వరములొక్కటే ఆమె స్వభావము. ఆ జనని పరమ విద్యా స్వరూపిణి సనాతనీ దేవి అగును. విశ్వము ఉద్ధరించుటకే ఆమె ప్రకటితురాలయ్యెను. శాసకులను కూడా శాసించున్నది. ఆ భగవతి యొక్క ప్రేరణతో ప్రాణి ఈ జగజ్జాలమునందు బంధింపబడి ఉన్నాడు. శుద్ధ స్వరూపుడవగు బ్రాహ్మణోత్తమ, ఆ భగవతి యొక్క చిశక్తి నుండే నీవు సమస్త ప్రాణులు ఉత్పన్నమైతమని తెలుసుకొనుము. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఆ దేవి చెప్పిన అర్ధశ్లోకమే ద్వాపర యుగారంభమున విశదముగా వ్యాఖ్యానింపబడి దేవీ భాగవతం అను పేరుతో ప్రసిద్ధి చెందును. వ్యాసుడు ఈ విధంగా పలికారు. భగవంతుడకు విష్ణువు నాభి కమలమున బ్రహ్మ విరాజానుమానుడై ఉండెను. అచటనే ఆయన ఈ అర్ధశ్లోకమును స్మరించెను. తదుపరి అమిత బుద్ధిశాలియు తన పుత్రుడగు నారదునకు దీన్ని బోధించెను. నారదుడు దీన్ని నాతో చదివించెను. నేను 12 స్కందములలో విశదముగా దీన్ని వ్యాఖ్యానించితిని. భాగ్యశాలి, వేద సమానమగు ఈ పురాణమును నీవు అధ్యయనము చేయుము. సర్గ, ఉపసర్గ మొదలగు పంచలక్షణములతో పరిపూర్ణమైన ఈ పురాణము భగవతి జగదంబిక యొక్క ఉత్తమ కథలతో సుశోభితమై ఉన్నది. అందలి భాగములన్నీయు తత్వజ్ఞాన రసముతో నిండి ఉన్నవి. సకల పురాణముల యందు అది శ్రేష్టమని భావింపబడును. పవిత్రత ఎందు ధర్మశాస్త్రముతో పోల్చబడును. దాని యందు వేద సిద్ధాంతములు నిండి ఉన్నవి. వృత్రాసుర వధ ఇతర అనేక కథలు కూడా అందులో వర్ణింపబడినవి. సంసార రూప సముద్రము నుండి ఉద్ధరించు ఆ పురాణము బ్రహ్మ విద్యకు నిలయము. భాగ్యశాలి, నీవు యోగ్యుడవు, ప్రతిష్ఠితుడవైన పురుషుడవు. నీకు సాటిలేని బుద్ధి ప్రాప్తించినది. అందువలన ఈ పరమ పావనమగు దేవీ భాగవత నామక పురాణమును అధ్యయనము చేయుటకు ఉద్యమింపుము. ఇందు 18,000 శ్లోకములున్నవి. అజ్ఞానమును దూరమునరించు ఈ దివ్య పురాణ ప్రభావమున జ్ఞాన రూపమైన సూర్యుడు మిక్కిలి తపించసాగును. ప్రశంసనీయం, కళ్యాణప్రదమగు ఈ పురాణము శ్రోతలకును వ్యక్తులకును సుఖమును కలిగించును, శాంతిని ప్రసాదించును, దీర్ఘజీవులను చేసి పుత్ర పౌత్రులతో సంపన్నము చేయును. ఈ ధర్మాత్ముడకు సూతుడు నాకు శిష్యుడు. మంగళప్రదమగు పవిత్ర పురాణము నీతోడనే ఇతడును అధ్యయనమునరించును. సూతుడు ఈ విధంగా పలికాడు. ఇట్లు పలికి వ్యాసుడు తన కుమారుడగు సుఖదేవునకును
నాకును దేవీ భాగవతమును ఉపదేశించెను. ఆయన చేసిన విస్తృత వ్యాఖ్యలన్నిటినీ నేను జ్ఞాపకముంచుకుంటిని. వ్యాసుని పవిత్ర ఆశ్రమం నుండి నేను దేవీ భాగవతంను అధ్యయనం చేసితిని. అప్పుడు అప్పుడు కూడా ఇతరులకు వలె సుఖదేవుని హృదయమునకు శాంతి సమకూరలేదు. ఆయన ఏకాంతమున ఉండసాగెను. ఆయన మనస్సునందలి వ్యాకులత దూరము కాలేదు. విస్మరణకు లోనైనట్లుగా వ్యవహరించుచుండెను. భోజనమునందు కాని, ఉపవాసమునందు కాని అభిరుచి లేకుండెను. ఇట్లు సుఖదేవుడు అలజడికి లోనై ఉండుటకు చూసి వ్యాసుడు అతనిని అడిగెను. నాయనా, నీవు నిరంతరము ఎందుకు ఇంత చింతించుచున్నావు? మానధనుడా, నీ మనసులో ఎందుకు ఇంత వ్యాకులత ఉన్నది? నిరుపేద రుణభారముతో కృంగిపోయి దానినే చింతించుచున్నట్లు నీ స్థితి ఉన్నది. నేను నీ తండ్రిని, ఎచ్చటనే ఉన్నాను. ఏ చింత నిన్ను పీడించుచున్నది? పుత్రా, నేను చెప్పుట వలన నీ మనసునకు శాంతి లభించినచో మిథిలా నగరమునకు మహారాజుకు జనకుని దగ్గరకు వెళ్ళుము. జనకుడు ధర్మాతులని ప్రసిద్ధి కలదు. జీవన్ముక్తుడు, సత్యవాది, భాగ్యశాలి, నీ అజ్ఞానమును దూరం చేయును. సత్యవాది, భాగ్యశాలి, నీ అజ్ఞానమును దూరం చేయును. నీవు ఆ నరేషుని దగ్గరకు వెళ్ళి నీ సందేహమును తీర్చుకొనుము. వర్ణాశ్రమ ధర్మ రహస్యములను కూడా తెలుసుకొనుము. ఆ జనకుడు రాజ ఋషి, జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞాని, పరమ పవిత్రుడు, సత్యవాది, సదా శాంతమూర్తి, యోగాభ్యాసి, నిరంతరము యోగమునందు ప్రీతి కలవాడు అని సూతుడు పలికెను. వ్యాసుడు అనుపమ తేజశాలి. ఆయన మాటలను విని పరమ తేజ సంపన్నుడగు శుకదేవుడు ఇట్లు నుడివెను. ధర్మాత్మ, ఈ విషయము నా మనసులో మిగుల డాంబికముగా కనిపించుచున్నది. రాజకు జనకుడు సంతోషంతో రాజ్యము చేయుచు జీవన్ముక్తుడైను. రాజ్యము చేయుచు అతడెట్లు జీవన్ముక్తుడయ్యను? నా మనసులో ఈ గొప్ప సందేహము కలుగుచున్నది. జలమునందుండి కమల పత్రము వలె దానిని నంటకుండా ఈ జగత్తులో ఆ మహారాజు ఎక్కడున్నాడో చూడవలెనని కోరికగా ఉన్నది. భోగమును స్వీకరించని వాడు అభక్తుడెట్లగును? కర్త అకర్త ఎట్లగును? ఇది ఎట్లు సంభవమగును? ఇంద్రియ వ్యాపారమును ఎట్లు దూరమునరించుకొనుడు? తల్లి, పుత్రుడు, భార్య, వరాంగన అను భేదములు కలవు కదా. ఇన్ని భేదములుండగా అభేదమైన ముక్తి ఎట్లు పొసుగును? చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పు మొదలగు వాని రుచిని నాలుక తెలుసుకొని తృప్తి పొందును. మానవుడు ఉత్తమోత్తమ పదార్థమును అనుభవించును. శీతోష్ణములను, సుఖదుఖములను చక్కగా తెలుసుకొనును. తండ్రి, అటు ఎడల అతడెట్లు జీవన్ముక్తుడగును? నాకు సందేహము కలుగుచున్నది. శత్రు మిత్ర జ్ఞానం ఉండినచో ద్వేషము, ప్రేమ ఉండుట సహజము. రాజకు జనకుడు వ్యవహారములొనర్చుచు ఈ నియమం ఎట్లు అధిగమించగలిగను? దొంగ, తపస్వి ఇరువురి యందును అతనికి సమబుద్ధి ఎట్లుండును? విషమబుద్ధి ఉండినచో ముగ్ధుడు ఎట్లగను? తండ్రి, ఇప్పటి వరకు నేను ఏ రాజును జీవన్ముక్తుడగట చూడలేదు. జనక మహారాజు గృహస్థుడై జీవన్ముక్తుడు ఎట్లయ్యనో అని నా మనసు శంకించుచున్నది. ఈ విషయమును విన్న తర్వాత ఆయన్ను చూడవలనను కోరిక నా మనసులో ప్రబలమగుచున్నది. అందువలన నా సందేహ నివారణార్థం నేను మిథులకు అంటే మిథిలా నగరమునకు వెళ్ళెదనని తన తండ్రి అయిన వ్యాసునితో సుఖదేవుడు పలికారనమాట. మిగిలిన కథ రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.